హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీ అడుగుతున్నారు, ఫ్రై అడుగుతున్నారు, చూద్దాం. ఓకే. సుష్మా గారు మెయిల్ చేశారు రాజు గారు దిల్సుఖ్ నగర్ నుంచి. ఓకే. పన్నీర్ టిక్కా కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో రెండు డిష్లు అడిగేశారు. ఓకే, పన్నీర్ టిక్కా కర్రీ. పన్నీర్ టిక్కా స్నాక్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. ఎస్, సో దాంతో కర్రీ ఓకే అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పన్నీర్ టిక్కా అంటే మనం వేయించుకుంటే ఆ టేస్ట్ అది బాగా తెలుస్తూ ఉంటుంది కదా, మరి కర్రీ చేసుకుంటే ఎట్లా, అది పోదా? ఏం పోదండి. సో గ్రేవీలో మనం అంటే ఎక్కువ ఉడికించకూడదు వీటిని. సో ఎండింగ్ లో మనం సర్వ్ చేసుకునే ముందు ఆ టిక్కాస్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే సో ఆ టిక్కాకు ఆ టిక్కా ఫ్లేవర్ ఉంటుంది, గ్రేవీ ఆ ఫ్లేవర్ తో మనకి చాలా బాగుంటుంది. అంటే సైడ్ లో అలా నంజుకొని తినడానికి అలా బాగుంటుంది. ఓకే, మరి పన్నీర్ టిక్కా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ టిక్కా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాము రాజు గారు. ఓకే అండి, సో ముందుగా మనం సో టిక్కాలు రెడీ చేసుకోవాలి. ఓకే, సో దీని కొరకు బౌల్లో పెరుగు. సో ఈ టిక్కా లాంటి వాటికి కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందా? ఎస్ అండి, పుల్లగానే ఉండాలి. సో దీంట్లో గరం మసాలా పొడి, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొద్దిగా కస్తూరి మేతి అండి, అలాగే కొద్దిగా నిమ్మరసం, ఓకే. సో ఇవన్నీ కలిపేసి సో ఒక మంచి పేస్ట్ లా మనం రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇది పన్నీర్ ఎంతసేపు మ్యారినేట్ చేయాలి దీంట్లో? సో కొద్దిసేపు సరిపోతుంది, ఒక 5-10 నిమిషాలు సరిపోతుంది. ఓకే, సో ఇలా కొంచెం క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ దీంట్లో వేసేసి ఓకే, సో బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో కొంచెం ఎలాగో పన్నీరే కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే ఆ టేస్ట్ అన్ని పట్టేస్తాయండి. సో మళ్ళీ కొంచెం వేడి కూడా చేస్తాం కదా, సో అప్పుడు ఆ వేడి చేసేటప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్స్ లోపల వరకు వెళ్తాయి. ఓకే, ఓకే. సో ఇది కాసేపు అలా ఉంచాలి కదా రాజు గారు. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, మస్క్ మిలన్ ఆరోగ్యానికి చాలా మంచిది. తరచూ మస్క్ మిలన్ జ్యూస్ తాగుతూ ఉన్నట్లయితే దీంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ చర్మంలోని కణాలను రీజనరేట్ చేసి ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తుంది. సో ఇవి దొరికే సీజన్లో వీలైనంత ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సో సరిపోతుందా రాజు గారు? అలాగా ఓకేనండి, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే, సో ఒక్కొక్కటిగా మనం విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, పెనం మీద వేయగానే మంచి స్మెల్ వస్తుంది. సో కొంచెం ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు కాస్త కంట్రోల్ చేసుకుంటూ మనము డిష్ చేయాలి. ఎస్, సో పెరుగు కాబట్టి కొంచెం అదంతా ఇది అవుతుంది. కొంచెం లిక్విడ్స్ కూడా బయటకు వస్తాయి కదా, పన్నీర్ లో కూడా కొంచెం లైట్ గా ఉంటాయి లిక్విడ్స్. కొంచెం లైట్ మనకు కలర్ అనేది కొంచెం చేంజ్ కావాలండి. ఓకే, ఓకే. సో ఇవి మనం అట్లా గ్రిల్లో అలా కూడా చేసుకోవచ్చా? గ్రిల్లో కూడా చేసుకోవచ్చు, లేదా మైక్రోవేవ్లో కూడా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరి ఫెసిలిటీని బట్టి వాళ్ళు. ఇదైతే అందరికి అందుబాటులో ఉంటుంది. ఎస్, సో ఇది అటువైపు పెట్టేసి మనం ఇక్కడ గ్రేవీ రెడీ చేసుకున్నామండి. సో దీంట్లో ఆయిల్, ఓకే, సో ఇక్కడ గ్రేవీ బేస్ కొరకు ఎండు కొబ్బరి పేస్ట్ వాడుతున్నాం. ఓన్లీ ఎండు కొబ్బరి ఒకటేనా? అవునండి. ఓకే, అంటే టొమాటోస్ కూడా వాడుతున్నాం. మసాలా పేస్ట్ అదొకటే? అదొకటే. ఓకే, ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు,
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. యాక్చువల్లీ ఈ కసూరి మేతి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వలన మంచి స్మెల్ వస్తుంది వేగిన కొద్దీ. ఎస్ అండి. సో కొద్దిగా లైట్గా ఉప్పు వేస్తున్నాను. సో కొంచెం ఆనియన్ మనకు ఫాస్ట్గా ఫ్రై కావడానికి. సో వీటితో పాటుగానే మనం అంటే ఓన్లీ స్నాక్లా చేసుకుంటే సో కొంచెం క్యాప్సికమ్ ఆనియన్ స్లైసెస్ కూడా సేమ్ ఇలా క్యూబ్స్లో కట్ చేసేసి టమాటోస్ సో ఒక్కొక్కటిగా అలా గుచ్చేసి స్టిక్తో కబాబ్స్ లాగా అలా చేసుకున్నా బాగుంటుంది. సో అయితే ఈ టిక్కాస్ మనము ఫ్రై చేయగానే దాంట్లో యాడ్ చేసుకోకుండా ఫైనల్గా సర్వింగ్ అప్పుడు చేసుకోవాలి. ఓకే ఓకే. సో కొంచెం సిమ్లో పెట్టేసేద్దాం. సో టర్న్ చేసి పెట్టేసండి. దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు. మంచి కలర్ వస్తుంది కొంచెం ఇప్పుడు అలా బర్న్ అయింది కనిపిస్తుంది కదా. సో కొంచెం అంతవరకు టిక్కాస్ అనేది ఎప్పుడైనా మనం అలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇదే మెథడ్లో మనం కొన్ని వెజిటేబుల్స్ కానీ అంటే ఆలు కానీ లేదా మష్రూమ్ కానీ సో మిక్స్డ్ వెజిటేబుల్స్ ఏదైనా కానీ బాగుంటాయి. సో అటు పక్కన కూడా కొంచెం ఇట్లా కలర్లు వచ్చేస్తే మనకి రెడీ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ కూడా మసాలా మనకు ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. సో యాక్చువల్గా మనం కొన్ని రకాల కబాబ్స్ కూడా ఇట్లా గ్రేవీ సపరేట్గా అవి బాల్ సపరేట్గా సర్వ్ చేసుకుంటాం కదా. అవునండి. సో ఇది కూడా అలాగా ఫైనల్గా గ్రేవీ యాడ్ చేసేసుకుని కబాబ్స్ పక్కన పెట్టుకుంటే మనకి అట్లా కాంబినేషన్ నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చపాతీ లాంటి వాటిల్లోకి తినేటప్పుడు కానీ సో ఇలా సైడ్ పెట్టేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. ఓకే. సో గ్రేవీ కూడా అయిపోవచ్చింది. కబాబ్స్ కూడా రెడీ ఆల్మోస్ట్. అటు ఇటు కూడా చక్కగా మంచి కలర్ వచ్చేసాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో బేసిక్గానే పన్నీర్తో మనకి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. సో ఎప్పుడు పన్నీర్ అనగానే చాలా ఫాస్ట్గా మనం వంటలు చేసేసుకుంటూ ఉంటాము. కొంచెం ఇట్లాంటివి ఏమైనా స్పెషల్ అకేషన్స్ అలా ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసిన దానికి ఆ డిష్ తిన్నప్పుడు అంతా కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఇలాంటివి చక్కగా పలావ్ లాంటి వాటిల్లోకి బాగుంటాయి, బిర్యానీస్ కానీ ఎనీ రైస్ ఐటెంలోకి లేదంటే చపాతీ లాంటి వాటిల్లోకి. సో హ్యాపీగా ఎప్పుడైనా మనకు కొంచెం లీజర్ టైం ఉన్నప్పుడు ఇట్లాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే మనకి మంచి టేస్టీ డిష్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇవి ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర, సో లాస్ట్లో టిక్కాస్ కూడా యాడ్ చేసేద్దాం. గ్రేవీ దీంట్లోకి తీసేసుకుని టిక్కాస్ పైన చేద్దాము. ఎప్పుడైనా ఇలా చూస్తుంటే నోరు ఊరుతుంటుంది. సో కొంచెం కంట్రోల్ చేసుకోవడం కష్టం. అవును. సో పైనుండి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, పన్నీర్ టిక్కా కర్రీ రెడీ. నైస్, చాలా బాగుంది చూడడానికి కూడా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి పన్నీర్ టిక్కా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ టిక్కా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఆపై పన్నీర్ ముక్కలను పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. దీంతో టిక్కాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా టిక్కాలు వేసి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ టిక్కా కర్రీ రెడీ.